జనసేన పార్టీ నెల్లూరు జిల్లా సీనియర్ నాయకుడిని, రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షుడిని. జనసేన పార్టీ నెల్లూరు జిల్లా సీనియర్ నాయకుడిని, రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షుడిని. ఈరోజు ఈ మీడియా ప్రెస్ మీట్ పెట్టేందుకు ముఖ్య ఉద్దేశం ఎందుకంటే గత 7 రోజుల క్రితం జనసేన పార్టీ నెల్లూరు జిల్లా మాజీ అధ్యక్షులు మనకాంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో కొన్ని అంశాల గురించి ఆయన మాట్లాడడం జరిగింది. ఆ అంశాల గురించి క్లారిటీగా నేను చెప్పాలని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆ మాటల్లో కొన్ని అంశాలు కొన్ని మాటలు ఆయన తొల్లాడు. ఆ మాటలు నేను సమాధానం చెప్తాను. ఆయన 2018 జూలై 24వ తేదీ విజయవాడ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ రోజు నుంచి నెల్లూరులో ఆయన ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసుకోవాలని అందరిని పిలిచి అక్కడ అందరితో మాట్లాడడం జరిగింది. దాని ముందు 1995 నుంచి పవన్ కళ్యాణ్ గారి అభిమాన సంఘ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పోతురాజు టోనీ బాబుని నేను నెల్లూరు జిల్లాలో అధ్యక్షుడిగా నేను పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణిస్తా ఉన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారితోనే ఉన్నాను మేము. పవన్ కళ్యాణ్ గారు ఏ నాయకుడు వస్తాడని చెప్పి జనసేన పార్టీ పెట్టలేదు. ఆయన పెట్టింది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వేలాది మంది ఆయన ప్రేమించారు. నెల్లూరు జిల్లాలో మీరు ఊర ప్రాంతంలో పోటీ చేశారు. ఆ రోజు మీ వెనక నిలబడింది పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కానీ మీ మంద కాదు. మీ వెనక నిలబడింది మీ జనాభా కాదు. ఓన్లీ వెనకున్న వారే పవన్ కళ్యాణ్ గారి అభిమానులే ఆ రోజు మీ ముందు నిలబడింది. అది మీరు మర్చిపోయారు. ఇంకో పాయింట్ ఏంటంటే ఆయన 2018 వచ్చి నేను ఆఫీస్ పెట్టాను, లక్షల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్పారు. అవును, ఆఫీస్ పెట్టారు, ₹1,00,000 ఖర్చు పెట్టారు మీరు. దాని ముందు అభిమానులంతా కలిసి ఆఫీసు లేదని చెప్పి మీరు పదే అని చెప్పి ఆఫీస్లో మీరు విజయవాడ ఆఫీస్లో పోయి చెప్పింది మీరు కాదా? ఆఫీసు లేదది వాస్తవమే, కానీ మేము చెట్ల కింద పుట్ల కింద మేము కూర్చోలా. ఇదే టౌన్ హాల్ ముందు 2700 సమావేశాలు ప్రెస్ మీట్లు పెట్టింది పోతురాజు టోనీ బాబు. జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని నేను ఇక్కడ పెట్టా 207 సమావేశాలు. నా దగ్గర లిస్టు ఉంది. మీకు కావాలంటే ఈ ఆఫీస్కి వస్తే నా గురించి మొత్తం ఇస్తారు మీకు లిస్టు. 207 సమావేశాలు. మీరు తెలుసో తెలియకో మీరు ఆ మీడియా ముందు మీరు కూర్చొని ఇంతకుముందు టీం అంతా చెట్ల కింద పార్కుల కాడ కూర్చొని సమావేశాలు పెట్టుకుంటున్నారని చెప్పారు. మీరే అంబేద్కర్ గారి జయంతి రోజు ఇదే ప్రాంతంలో నేను ఘనంగా మీటింగ్ పెడితే మీరు వచ్చి మీటింగ్లో పాల్గొన్నారు. అది నిజమా కాదా? మనకాంత్ రెడ్డి గారు చెప్పండి. ఎందుకు చెప్తానంటే కడుపు మండి చెప్తున్నా. నాయకులు వస్తారు, వెళ్ళిపోతారు. అభిమాని అనేవాడు ఎక్కడికి పోడు. అభిమాని అనే వ్యక్తి చివరి దాకా పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉంటారు. మీరు ఒక మాట చెప్తాను. మీరు ఇంకొక పాయింట్ మాట్లాడారు. ₹1,00,000 నేను ఖర్చు పెట్టాను, ₹1,00,000 నేను అభిమానులకు ఇచ్చానని చెప్పారు. ఇడంతా అభిమానులే ఉండేది. 2014లో మా రెక్కల కష్టం మీద, మళ్ళీ చెప్తున్నా మంత్రి గారు, మా రెక్కల కష్టం మీద జనసేన పార్టీని మోసాం. ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ప్రతి ఒక్కరు చెప్తున్నా నేను, ప్రతి ఒక్కరు మా రెక్కల కష్టం మీద జనసేన పార్టీని మేము మోసింది మేము. ఆ రోజు మీరు ఎక్కడికి పోయారు? మీరు ఒక్కరే వచ్చారు జనసేన పార్టీకి. మీరు వందలాది మంది రాలేదు. మీరు ఒక్కరే జనసేన పార్టీకి వచ్చింది. మీరు ఎట్లా మర్చిపోతారయ్యా? మీరు మళ్ళీ ఇంకో పాయింట్ మాట్లాడారు. అభిమానులంతా నాతో టచ్లో ఉన్నారు. ఏ అభిమాని టచ్లో ఉన్నారు? ఒకరు, ఇద్దరు, ముగ్గురు తప్ప
ఒకరో ఇద్దరో ముగ్గురో తప్ప మీతో టచ్లో ఉండి టచ్ చేసుకుని వెళ్ళారు అభిమానుల్ని. ఏంటి టచ్లో ఉండి టచ్ చేసుకుని తీసుకుపోయారు. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక నిస్వార్థ సేవకుడు. ఈరోజు 2019 ఎలక్షన్ అయిపోయిన వెంటనే మీరు మంగళగిరి ఆఫీసులో అంత మీటింగ్లో మీరు కట్టి కాలం దాకా పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటారు అని చెప్పిన మాట నిజమా కాదా? మన్కల్ రెడ్డి గారు మీకే చెప్తున్నాను, ఆ సమావేశంలో మాట్లాడిన వీడియో కూడా నా దగ్గర ఉంది. నా కట్టి కాలం దాకా నేను పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటాను. మీకు ఒక పదవి కాదండి మా అన్నయ్య ఇచ్చింది. దాదాపు ఫస్ట్ అధికార ప్రతినిధి, రాష్ట్ర నాయకులు, ఆ తర్వాత చూస్తే జిల్లా అధ్యక్షులు. 2021లో మీకు జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా ఇచ్చారు. కడుపు మండి మాట్లాడుతున్నాం. 2014లో పార్టీ పెట్టినప్పుడు 2000 మొట్టమొదటి వ్యక్తిగా నాకు బాధ్యత ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. 46 మండలాలు జనసేన పార్టీలో జిల్లా అధ్యక్షుడు అనుకోండి. 46 మండలాలు నేను 3-4 సార్లు తిరిగాను నా సొంత ఖర్చులతో నిధులతో. ఏడు నుంచి హైదరాబాద్, ఏడు నుంచి విజయవాడ. ఇక్కడ ఒక్కరు కోటీశ్వర్లు కాదయ్యా. ఈరోజు పనిచేస్తే ఈరోజు సాయంత్రం సంపాదించే వ్యక్తులు ఒక్కొక్కరు వాళ్ళ సొంత నిధులతో ఇక్కడి నుంచి హైదరాబాదు, విజయవాడ ప్రాంతానికి మీటింగ్స్ కోసం, ఆయన పెట్టే బహిరంగ సభల కోసం మేము వెళ్ళాము. మీరేమంటారు? నాతో టచ్లో ఉన్నారు అందరూ నేను తీసుకువెళ్తానని మాట్లాడతాను. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మేము దాన్ని అసలుకి మీ వ్యక్తిగతం గురించి మేము మాట్లాడము. కానీ జనసేన పార్టీ గురించి, జనసేన పార్టీ అధ్యక్షుడి గురించి మీరు మాట్లాడడం అనేది చాలా బాధకరం. మీరు దయచేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి అభిమానులంతా నాతో టచ్లో ఉన్నారని మాట తప్పు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చివరి దాకా పవన్ కళ్యాణ్ గారితో ఉంటారు, జనసేన పార్టీలో ఉంటారని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆయన మాటకు వస్తే కొంతమందిని పెంచి పోషించాడు. కరోనా టైంలో నేను పనిచేశానని మాట్లాడారు. కరోనా టైంలో పనిచేసింది ఉన్న వ్యక్తులు. ఫస్ట్ వే అప్పుడు 3 నెలలు పేదవాళ్ళకి ప్రతి డివిజన్లో, నెల్లూరు నగరం రూరల్ ప్రాంతాల్లో 54 డివిజన్లు ఉంటే మేము భోజనాలు తీసుకెళ్ళాం. 3 నెలలు రెండో వేలో కూడా మేము భోజనాలు తీసుకుపోయి వాళ్ళకి మెడిసిన్ ఇచ్చాం. అదేవిధంగా రెండో వేలో కూడా నేను కూడా ఇబ్బంది పడ్డాను. నేను కూడా సఫర్ అయ్యాను. నా వల్ల కుటుంబ సభ్యులు సఫర్ అయ్యారు. మీరు మీ డబ్బులతో పెట్టారని చెప్తున్నారు. ఎక్కడ వచ్చారు? మీరు ఫస్ట్ వే, సెకండ్ వేలు ఎక్కడ ఉన్నారు? కరోనా టైంలో మీరు పెంచి పోషించిన వ్యక్తులు, అయ్యా మల్కంద్ రెడ్డి గారు, మీరు పెంచి పోషించిన వ్యక్తులు ఈరోజు మీరు వెళ్ళిపోయారని చెప్పి మీ ఆఫీస్ ముందే అవుట్లు పేర్చి స్పీడ్లు పెంచారాయా? అది చూడలేదా మీరు? మీ వ్యక్తులే, నువ్వు పెంచి పోషించిన వ్యక్తులే. నువ్వు ఇష్టపడి నాతో ఉన్న వాళ్ళకే మీరు పదవులు ఇచ్చారు. మేము పదవుల కోసం మేము రాలా. పదవులు అలంకారం కాదు నాయన. పదవి అంటే బాధ్యతలో పనిచేయాలి. మీరు విభజించి పాలించారు. ఏమన్నారో విభజించి పాలించారు మీరు. ఇది తప్పు. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నమ్మి జిల్లా బాధ్యతలు ఇస్తే ఈరోజు మీకు 2019లో సీట్ వచ్చింది. నేను టోనీ బాబు అనే వ్యక్తి, నేను రూరల్ ప్రాంతాల్లో నీకోసం ఎండనక వాననక తిరిగి కష్టపడిన వ్యక్తిని. దాదాపు 15 డివిజన్లో పవన్ కళ్యాణ్ అభిమానులను పరిచయం చేసిన వ్యక్తిని నేను. మీకు 10,000 ఓట్లు వస్తే పవన్ కళ్యాణ్ అభిమానులు రూపాయి తీసుకోకుండా కష్టపడ్డారు. మీకోసం రూపాయి తీసుకోకుండా కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. మీరు మర్చిపోయారేమో, నేను మర్చిపోలా. నా సొంత డబ్బులతో నేను మీకు సమావేశం పెట్టించాను. ఎక్కడంటే అపోలో హాస్పిటల్ ఎదురుగా కళ్యాణ మండపం ఆత్మీయ సమావేశం పెట్టి పరిచయం చేశాను అందరికీ. ప్రతి చోట, ప్రతి డివిజన్లో 200-300 ఓట్లు వచ్చింది. మీరు మర్చిపోయారు. మీకు పదవి ఉంటే ఎమ్మెల్యే ఇస్తేనే ఉంటారు, లేకపోతే ఉండరు. ఏంది సార్ ఇది? ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ మాటలు వెనక తీసుకోవాలని
ఈ సందర్భం తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఇంకో విషయం చెప్పాలి. 3 నెలల నుంచి జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం చేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని ఇంటింటికి పోయి కలుస్తున్నాం, వారి కుటుంబ సభ్యులను కలుస్తున్నాం. జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ అభ్యర్థులు నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల్ని గెలిపించాలని జనసేన పార్టీ మేము ప్రతి ఇంటికి పోయి అడుగుతున్నాం. మీరు ఓట్లు వేయండి, ఒక్కసారి అవకాశం నుండి అడుగుతాము. మీరేమంటారు? అందరూ నాతోనే ఉన్నారు, 10 నియోజకవర్గాల్లో టచ్లో ఉన్నారు అని మాట్లాడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ మేము ఒకటే చెప్తున్నాం. 2014లో ఏ విధంగా పార్టీని బలపరిచామో అదే విధంగా రేపు నుంచి నెల్లూరు జిల్లాలో రేపు నుంచి 10 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరము, జన సైనికులము, ఇక్కడున్న వీర మహిళా తల్లులతో సహా ప్రతి అభ్యర్థులని, టీడీపీ అభ్యర్థుల్ని, నెల్లూరు రూరల్లో ఉన్న శ్రీధర్ రెడ్డి గారిని, అదే ఎంపీ గారైన దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, నగరంలో ఉన్న నారాయణ గారిని, కోవూరులో ఉన్న ప్రశాంతమ్మ గారిని, కావలున్న కావ్య కృష్ణారెడ్డి గారిని, అదేవిధంగా ఆత్మకూరులో ఉన్న ఆనం వెంకటరావు రెడ్డి గారిని, అదేవిధంగా ఉదయగిరిలో సురేష్ గారిని విజయానికి మేము బాసటగా నిలబడతాం. ఈ సందర్భంగా చెబుతున్నాం. ఎందుకంటే మీరు ఓటును ట్రాన్స్ఫర్ చేస్తారని మాట్లాడుతున్నారు. మళ్ళీ అంటే ఆయనతో అభిమానులంతా ఉన్నారు, జన సైనికులు ఉన్నారని మాట్లాడతారు. ఒక్క ఓటు కూడా మీరు పిలిస్తే రాదు. మా వెంట ఉన్నారు ప్రతి ఒక్కరమే. ఈ రోజు నుంచే, ఈ రోజు మేము వేమిరెడ్డి ప్రభాకర్ గారు కలుస్తాం, శ్రీధరని కలుస్తాం, నారాయణ కలిసి వారి విజయానికి బాసటగా నిలబడతాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నెల్లూరు జిల్లాలో కలువాయి ప్రాంతంలో పుట్టి, ఒక సామాన్య కుటుంబంలో పుట్టి, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంగా ఆయన ఒక పాట రాశాడు. నయూబ్ ఖాన్ తను నిజంగా పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని. ఆయన అనేక పాటలు రాయడానికి కూడా స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారే. ఈ పాటను ఈరోజు రాష్ట్రమంతటా 21 జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న అనేక మందికి ఎలక్షన్స్కి పాట ఉపయోగపడాలని ఆయన మనస్ఫూర్తిగా నాకు చెప్పడం జరిగింది. ఈ పాటను ఇప్పుడు మేము ఓపెన్ చేస్తున్నాం. తమ్ముడికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ పాట బాగా ప్రజల్లోకి వెళ్ళాలి. ఒక మంచి పాటను తను ప్రజలకు అందించాడు. నిజంగా ఈ పాట విని ప్రతి ఒక్కరూ జనసేన ఎలాంటిది పార్టీ, ఎలాంటి సిద్ధాంతం గల పార్టీ, ఈరోజు అనేక పార్టీలకి మన పార్టీకి తేడా ఏంటనేది ఈ పాటలో భావం ఉంటుంది. ఖచ్చితంగా ఓటు అనేది చాలా అమూల్యమైనది. ఆ ఓటుని మీరు అమ్ముకోవద్దని చెప్పి ఈ పాటలో భావన. ఈ పాటను నేను ఓపెన్ చేస్తున్నాను. ఈ పాట ప్రజలకి బాగా ముందుకెళ్ళాలని మనసారా కోరుతున్నాను.